ఆయన ఎవరైతే మరి పెద్ద సీనియర్ ఎన్టీఆర్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర తీసుకెళ్ళినప్పుడు, అరే నాలాగే ఉన్నాడు మనోడు, నా హంసతో పుట్టాడు, నా పోలికలు ఉన్నాయి, నా తర్వాత నా అంతటా వాడవుతాడని చెప్పి ఆశీర్వదించారని చెప్పి హరికృష్ణ గారు చాలా సందర్భంలో చెప్పడం జరిగింది. అలాగే మరి ఈ రోజున చూస్తే జూనియర్ ఎన్టీఆర్ గారు అంచెలంచెలుగా ఎదుగుతూ అనేకమైనటువంటి అవమానాలను భరిస్తూ ఇటు ఒక్క కుటుంబ సపోర్ట్ లేదు, ఒక ఒంటరిగా తన యొక్క ప్రయాణాన్ని ప్రారంభించి ఈ రోజున గ్లోబల్ స్టార్గా ఆయన ఎదిగాడు. అందులో ఎటువంటి అత్యధిక కాదు. కానీ స్టార్టింగ్లో వాళ్ళకు ఉన్నటువంటి కుటుంబ కలహాల్లో ఏవైతే ఉన్నాయో, మరి బాలకృష్ణ గారు ఎందుకు దూరం పెడతా ఉన్నారు, దేనికి దూరం పెట్టాలన్న విషయం యావత్తు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అలాగే తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు. ఆ విషయాన్ని మనం బహిరంగతంగా ఆడకపోయినా జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి హరికృష్ణ గారికి మరి రెండో భార్యకు పుట్టిన బిడ్డ కాబట్టి, మా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదు కాబట్టి అని కోణాన్ని బయటికి తీసుకొచ్చారు. అంటే అక్కడ ఎవరైతే నేనే ఎన్టీ రామారావు గారి తర్వాత నేనే వారసుని, సినిమా పరంగా నేనే వారసుని అని చెప్పుకున్నటువంటి బాలకృష్ణ గారు ఎవరైతే ఉన్నారో, జూనియర్ ఎన్టీఆర్ ఈ యొక్క డెవలప్మెంట్, ఈ అభివృద్ధిని చూసి జూనియర్ ఎన్టీఆర్ అంచెలంచెలుగా ఎదగడం చూసి జీర్ణించుకోలేని పరిస్థితిలో జూనియర్ ఎన్టీఆర్ ని తొక్కాలి, ఎలాగైనా జూనియర్ ఎన్టీఆర్ పైకి వస్తే రేపుతున్న నా కొడుకు ఎవరైతే ఉన్నారో నా కొడుక్కి మరి ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని చాలా యువతల ఆ సినిమా పరంగా బాలకృష్ణ తీసుకున్న స్టెప్ ఒకటైతే, పొలిటికల్ గా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న స్టెప్ ఇంకోటి. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, 2009లో ఏవైతే ఎలక్షన్ జరిగినాయో ఆ ఎలక్షన్ లో మరి అప్పుడే ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు పెట్టి ఉండి ప్రజల్లో మంచి ఆదరణ ఉంది, నువ్వా నేనన్నట్టుగా అటు కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో, అలాగే ఇటువైపు చిరంజీవి గారు, అటువైపు చంద్రబాబు నాయుడు గారు, అంటే మూడు పార్టీల మధ్య కూడా త్రిముఖ పోటీ అనేది ఆ రోజుల్లో ఉంది. ఈ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ గారిని వాడుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు జూనియర్ ఎన్టీఆర్ గారిని వాడుకొని ఎక్కడైతే గెలవని ప్రదేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో, ఏ నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాలన్నీ కూడా ఎంపిక చేసుకొని జూనియర్ ఎన్టీఆర్ గారిని ప్రసారానికి పంపించారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రచారం చేసిన ఏ నియోజకవర్గంలో కూడా టీడీపీ పార్టీ గెలవలేదు. అంటే ఆదిలోనే అంశపాదిగా రేగ లక్ష్మణరావు గారు మీకు ఒక మన దగ్గర ఒక బయట ఒకటి ఉంది, ప్లే అవుతుంది, చూద్దాం, తర్వాత మీరు మాట్లాడేది. కానీ ఒక బాలకృష్ణ గారు ఎన్టీఆర్ గారికి ఇద్దరిది కలిసిన ఒక బయట ఒకటి ఉంది, ప్లే అవుతుంది, చూద్దాం. ఆ మహామనిషి కుటుంబంలో నేను కూడా ఒక కుటుంబ సభ్యుడిని అనేది ఎంత గర్వకారణమో, కానీ ఈరోజు నేను ఇక్కడ ఒక కుటుంబ సభ్యుడిగా మాట్లాడడానికి రాలేదు. ఒక మహానుభావుడు చేసినటువంటి త్యాగాల వల్ల లబ్ధి పొందిన ఒక తెలుగువాడిగా మాట్లాడడానికి వచ్చాను. ఎందుకంటే చిన్నప్పుడు తెలిసి తెలియని వయసులో ఆ మహా మనిషిని తాతయ్య గారు అని సంబోధించే నేను, ఆయన గురించి తెలిసిన తర్వాత రామారావు గారు అనో అన్నగారు అనో సంబోధించడం మొదలుపెట్టాను. ఎందుకంటే ఆ మనిషి ఒక కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి కాదు, తెలుగువాడిగా పుట్టిన ప్రతి ఇంటికి, తెలుగువాడిగా పుట్టిన ప్రతి ఒక్కడికి చెందినటువంటి ఒక ధృవతార, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. ఎన్నో కథలు విన్నాను ఆయన గురించి, నాన్న చెప్పినప్పుడు, అమ్మ చెప్పినప్పుడు, అప్పుడప్పుడు బాబాయ్ చెప్పినప్పుడు, మా బాబాయ్లు చెప్పినప్పుడు, మా అత్త చెప్పినప్పుడు. కానీ ఎంత విన్నా నాకు తెలిసి ఆయన చరిత్ర గురించి మనకి తెలియాల్సింది చాలా మిగిలిపోయి ఉంది. ఆ మహామనిషి కుటుంబంలో నేను కూడా ఒక కుటుంబ సభ్యుడిని అనేది ఎంత గర్వకారణమో, కానీ ఈరోజు నేను ఇక్కడ ఒక కుటుంబ సభ్యుడిగా మాట్లాడడానికి రాలేదు. ఒక మహానుభావుడు చేసినటువంటి త్యాగాల వల్ల లబ్ధి పొందిన ఒక తెలుగువాడిగా మాట్లాడడానికి వచ్చాను. ఎందుకంటే చిన్నప్పుడు తెలిసి తెలియని వయసులో
ఆ మహా మనిషిని తాతయ్య గారు అని సంబోధించే నేను తీసే ఆయన గురించి తెలిసిన తర్వాత రామారావు గారు అనో అన్నగారు అనో సంబోధించడం మొదలుపెట్టాను. ఇంకెంత ఉంది? ఎందుకంటే ఆ మనిషి ఒక కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి కాదు. తెలుగువాడిగా పుట్టిన ప్రతి ఇంటికి తెలుగువాడిగా పుట్టిన చెప్పండి, దీని గురించి ఏమంటారు మీరు చూసిన బయటని? వస్తారు లక్ష్మీనాథ్ గారు ఆ పాయింట్కి వస్తాను. నేను అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ పరంగా ఎప్పటికైనా జూనియర్ ఎన్టీఆర్ గారితో ఆయనకి ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. రేపొద్దున టీడీపీ పార్టీని ఆయన ఆక్యుపై చేసుకోవచ్చు, ఆయన వారసుడిగా ఎదగొచ్చు. ప్రజాదరణ జూనియర్ ఎన్టీఆర్ వైపు ఉంది. రేపొద్దున తాతకు తగ్గ మనోడుగా ప్రజలు ఆశీర్వదిస్తారేమో అని ముందుగానే జూనియర్ ఎన్టీఆర్ యొక్క పొలిటికల్ యొక్క జర్నీని ఆదరణ అంశపాదిగా ఆయన తుంచేశారు. అంటే నారా లోకేష్ కి లైన్ క్లియర్ చేశారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు ఆడుతున్న గేమ్ లో జూనియర్ ఎన్టీఆర్ ని అవతల పొలిటికల్ గా యువతల సినిమా పరంగా అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా పెడుతూనే ఉన్నారు. మీరు ఇప్పుడు అంటూ ఉన్నారు, చిన్నప్పుడు ఏదైతే ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారో జూనియర్ ఎన్టీఆర్ గారు, తాతగారి గొప్పతనం తెలియక చిన్నప్పుడు నేను తాతగారిని పిలిచాను, ఆయన గొప్పతనం తెలిసిన తర్వాత ఆ మహానుభావుణ్ణి నేను కూడా అన్నగారాన్ని పిలిచానని. తప్పులేదు, కానీ ఒకటి చెప్తున్నా, జూనియర్ ఎన్టీఆర్ గారు మల్టీ టాలెంటెడ్. డ్యాన్స్లు, ఫైట్లు, డైలాగ్ డెలివరీ కానీ, మంచి యాక్టింగ్ కానీ, భారతదేశంలో బాగా యాక్టింగ్ చేయగల పర్సన్ ఎవరైనా ఉన్నారు అని మనం వడబెడితే అందులో ముందంజలో ఫస్ట్ వరుసలో మొట్టమొదటిసారిగా నిలబడే వ్యక్తిగా జూనియర్ ఎన్టీఆర్ గారిని మనం చెప్పుకోవచ్చు. సో అటువంటి మల్టీ టాలెంటెడ్ అటువంటి పర్సన్ ఖచ్చితంగా ప్రజాదరణ ఉంటుంది. కానీ కుటుంబం రాను ఏమైందంటే ఈ రోజున తమ్ముడికి ఒక తండ్రిలాగా కళ్యాణ్ రామ్ గారు నిలబడడం ఒక సెట్ అండి. ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి కళ్యాణ్ రామ్ గారు తండ్రి బాధ్యతని ఆయన తీసుకొని జూనియర్ ఎన్టీఆర్ గారికి అండదండగా నిలబడ్డారు కష్టకాలంలో. అది బాగానే ఉంది. కానీ స్టార్టింగ్ లో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ గారికి ఏది కూడా కలిసి రాలేదు, కావాలని అవతల రాజకీయ పరంగా ఒక్క సందర్భంలో బాలకృష్ణ గారు మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు, వాళ్ళకి మాకు పోలిక అంటున్నారంటే ఇండైరెక్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ గారితో ఆయన గురించే మాట్లాడారన్న విషయాన్ని అందరూ మనం చెప్పుకోవచ్చు. రైట్ మళ్ళీ వస్తా మీతో మళ్ళీ మాట్లాడతాను. మనతోటి త్రిపురనేని చిట్టిబాబు గారు అందుబాటులో ఉన్నారు జూమ్ కాల్లో.